ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 149వ శ్లోకం. వీరారాధ్య విరాడ్రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య బ్రహ్మజ్ఞానులు సాధనా మార్గమున తురీయాతీతమునకు చేరిన సత్పురుషులు సర్వత్రా నియమనిష్టలతో పరమేశ్వరిని గూర్చి ధ్యాన తపోయజ్ఞములను ఆచరించువారు. అమ్మకు తమకు భేదమును పాటింపక చరించు ఆత్మవిద్యా సంపన్నులు అద్వైత పరంగా వీరులు. వీరుల చేత సదా ఆరాధింపబడు పరమేశ్వరి వీరారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం వీరారాధ్యాయై నమః. విరాట్ రూప చరాచర ప్రపంచమునంతయు తన రూపంగా కలిగినది అవుట చేత అమ్మ విరాట్ రూప. శిరస్సు అంటే సత్యలోకం, నేత్రములు సూర్యచంద్రులు, చెవులు అష్టదిక్కులు, వాక్కులు వేదాలు, ప్రాణము వాయువు, హృదయం సర్వాత్మకమగు అవ్యక్తం, నడుము భూమి, బొడ్డు భువర్లోకం, వక్షం నక్షత్రలోకం, మెడ మహర్లోకం, ముఖం జనాలోకం, లలాటం తపోలోకం, చేతులు ఇంద్రాది లోకపాలకులు, ముక్కు అశ్వినీ దేవతలు, ముఖం అగ్ని, కనురెప్పలు రాత్రింబవళ్ళు, కనుబొమ్మలు బ్రహ్మలోకం, దౌడలు నీరు, నాలుక రసం, కోరపండ్లు యమధర్మరాజు, వీపు అధర్మం, మేహనం ప్రజాపతి, ఉదరం సముద్రాలు, ఎముకలు పర్వతాలు, నరములు నదులు, రోమములు వృక్షాదులు, వస్త్రములు మేఘాలు, మనస్సు చంద్రుడు, విజ్ఞానం విష్ణువు, అంతఃకరణం రుద్రుడు మొదలగు పాదముల వరకు పాతాళం. ఈ విధంగా సర్వము తన రూపముగు అమ్మ విరాట్ రూప. ఓం ఐం హ్రీం శ్రీం విరాట్ రూపాయై నమః. విరజసే పంచభూతముల పంచీకరణమే ఈ జగత్తు. జగత్తులోని జీవుల విభాగం, వాటికి కారణం సత్వరజస్తమో గుణములు. జీవుల స్వభావములను అలవాట్లను తెలుపునవి గుణములు. వాటి వాటి గుణ స్వభావములను అనుసరించి దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, వృక్షములు, పర్వతాలు, క్రిమికీటకాదులుగా విభజన చేయబడినది. సత్వరజస్తమములందు రజోగుణం ప్రేరణ శక్తిగా జీవులను నడిపిస్తోంది. ప్రేరణ అన్నది రజోగుణమునకు చెందిన గుణం. ప్రేరణ శక్తి తత్వం పరమేశ్వరీ అంశం అయినను ఎటువంటి స్పందనలను లేక సాక్షీభూతంగా ప్రకాశించు జగన్మాత విరజ. ఓం ఐం హ్రీం శ్రీం విరజాయై నమః. విశ్వతోముఖి సర్వచేతనాచేతనములందు వ్యాపించి ఉన్న మహాచైతన్య రూపం జగన్మాత సర్వాంతర్యామి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శృతివాక్యం. ఈ విశ్వంలో కనిపించే రూపాలు, వినిపించే నామాలు ఆ మహాచైతన్యమును నానా విధములుగా ప్రకటిస్తూ ఉన్నాయి. అన్ని విధములుగా అనగా ఆకార నిరాకారముగాను సగుణ నిర్గుణ రూపములలో తనకు తాను సర్వతోముఖంగా ప్రకటించుకున్న జగన్మాత విశ్వతోముఖి. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వతోముఖ్యై నమః. ప్రత్యగ్రూప బహిర్ముఖము అంతర్ముఖమని ధ్యానమునకు రెండు విధములు. ధూపదీపార్చనాదులు స్తోత్రపాఠములతో కూడినది బహిర్ముఖ ఆరాధన. ధ్యానం అనేది అంతర్ముఖ ఆరాధన. సకలమునకు ప్రాణదాత సూర్యభగవానుడు ప్రకాశ రూపంలో ఉన్న ప్రాణశక్తిని సర్వజీవులకు అందిస్తున్నాడు. మనోబుద్ధులను బాహ్య విషయముల నుండి మరల్చి సర్వాంతర్గతముగు ప్రాణశక్తి చలనమును చక్కగా గమనించుటే అంతర్ముఖం. పరాకాశం ద్వారా ఇంద్రియములను చేరున్నది సూర్యశక్తి. అట్లు ఇంద్రియములను చేరిన ప్రాణశక్తి రూపం ప్రత్యగ్రూపం, పరమేశ్వరీ తద్రూపం. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యగ్రూపాయై నమః. పరాకాశ బిందు రూపమున ఉండు పరాతత్వం పర. పశ్యంతి మధ్యమా వైఖరీలుగా మార్పు చెందుచు తన ఉనికిని చాటుకొనుచూ ఉన్నది. అదే నాదబ్రహ్మం. శూన్యమునకు శూన్యంగాను సూక్ష్మమునకు సూక్ష్మముగాను వెలిగి ప్రకాశించున్నది పరాతత్వం. రూపనామ క్రియలను లేనిది, సర్వదా వ్యాపించినది. శూన్యమునకు అవకాశమిచ్చున్నది ఆకాశం.
ఆకాశం గగనం శూన్యం అన్నది అమరం, అదే పరాకాశం. శరీరం వెలుపల వ్యాపించిన ప్రకాశ తత్వం. యస్య సా పరమాదేవి సంస్థిత, అచ్చటే పరమేశ్వరి ప్రకాశిస్తుంది. మానవ శరీరం పిండాండం. పిండాండమునకు పై అంచు కపాలం. కపాలం పైభాగాన 2 అంగుళముల పరిధిలో వ్యాపించి ఉండునదే పరాకాశం. దేవతామూర్తుల చిత్రపటములందు శిరస్సును ఆవరించిన కాంతి వలయమే పరాకాశమునకు నిదర్శనం. పరాకాశమన్నది జగన్మాత రూపం. అందుకే అమ్మ పరాకాశ అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం పరాకాశాయై నమః. ప్రాణద. జగన్మాత విరాట్ రూపమందు సూర్యచంద్రులు కనులుగా ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యభగవానుడు తన కిరణముల ద్వారా జీవశక్తిని సకల జీవులకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏష దేవాసురా గణాన్ పాతి గభస్తిభిః అని ఆదిత్య హృదయం. సకల దేవాసురులతో సహా చరాచర జగత్తును పోషించువాడు ఆదిత్యుడు. సర్వమునకు జీవమును జీవనమును కూడా ప్రసాదించువాడు సూర్యభగవానుడు. సూర్యుని యందుండు ప్రాణశక్తి పరాశక్తి అంశం. సృష్టి మొదలు నేటి వరకు సకల జీవులకు ప్రాణశక్తినిచ్చున్నది పరాశక్తి ప్రాణద అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణదాయై నమః. ప్రాణరూపిణి. జీవుల యందు ప్రాణశక్తి ఉనికిని తెలుపున్నది శ్వాసక్రియ. ప్రాణమునకు హంస, ఊపిరి అనే పేర్లు కలవు. ప్రాణో బ్రహ్మేతి అంటే ప్రాణమే బ్రహ్మస్వరూపం. ప్రాణము సూర్య తేజస్సు నుండి అన్నమునకు, అన్నం ద్వారా జీవులకు చేరుతోంది. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం. ప్రాణితి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాత్మన చేష్టయిత్వా ప్రాణ చేష్టాం కరోతి శ్వసన రూపేణ అన్నారు. శరీరమందు క్షేత్రజ్ఞ రూపంగా ప్రకాశిస్తూ శ్వాసక్రియను నడిపించున్నదే ప్రాణశక్తి. ఉచ్ఛ్వాస నిశ్వాసములచే జీవి కాలప్రమాణమును నిర్ణయించున్నది. కాలం అనేది బ్రహ్మస్వరూపం. బ్రహ్మరూపం బ్రాహ్మిణి పరమేశ్వరీ రూపం. కావున జగన్మాత ప్రాణరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణరూపిణ్యై నమః.